అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 30న కోటి సోమవారం ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మనకి ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది. కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. అసలు ఈ కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది? దీని విశిష్టత ఏంటి? కోటి సోమవారం రోజు చేయవలసిన పనులు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివుని ఆరాధనకున్న విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. ఈ మాసంలోనే సోమవారాలకి ప్రత్యేకమైన పూజలకు అంకితం చేయబడ్డాయి. అలా కార్తీక మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే కోటి సోమవారం విశేషమే. ఈ కోటి సోమవారంలో చేసే పూజలు, వ్రతాలు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర రోజు నది స్నానం, దానం, ఉపవాసం చేయడం వల్ల కోటి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున భక్తులు శివకేశవుల అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తారు. కోటి సోమవారం పూజ తర్వాత మనకి శాంతి, ఆనందం లభిస్తుందని నమ్మకం. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం సోమవారంలో సప్తతిథి శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారంగా పిలుస్తారు. ఈ మాసంలో శివుని పూజ చేయడం అత్యంత సుపుణ్య కార్యక్రమంగా భావించబడుతుంది. ఈ మాసంలో సోమవారం రావడంతో పాటు సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కూడా కలిస్తే ఆ రోజు మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు నది స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు నదుల్లో, చెరువుల్లో స్నానం చేయడం శ్రేష్టం. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదుల్లో నివసిస్తారని నమ్మకం. కోటి సోమవారంలో ఉపవాసం చేయడం విశిష్ట ఫలితాన్ని అందిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం ఉపవాసాన్ని విరమించుకోవడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అక్టోబర్ 29 బుధవారం రోజున సాయంకాలం 5:20 మనకి శ్రవణ నక్షత్రం అనేది ప్రారంభమై అక్టోబర్ 30 గురువారం రోజు సాయంకాలం 6:33 మనకి శ్రవణ నక్షత్రం ముగుస్తుంది. అయితే మనకి సూర్యోదయ సమయానికి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజుని కోటి సోమవారంగా జరుపుకుంటూ ఉంటాము. 2025 కోటి సోమవారం ఎప్పుడు జరుపుకోవాలంటే అక్టోబర్ 30 గురువారం రోజున ఈ కోటి సోమవారం జరుపుకోవాలని సూచిస్తున్నారు. కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పవిత్రమైన కోటి సోమవారాలు ప్రతి సోమవారం రోజు రాదు. ఈ కార్తీక మాసంలో ఏ రోజున శ్రవణ నక్షత్రం ఉంటే ఆ రోజునే కోటి సోమవారం పర్వదినంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తాయి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి చాలా శుభ్రంగా ఇంట్లో పూజ చేయాలి. ఇంటి ద్వారం దగ్గర పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి పూజ గదిని శుభ్రం చేయాలి. అలా చేసే ఇంట్లో శివ పూజ ప్రారంభించాలి. అది కోటి సోమవారంగా పరిగణించబడుతుంది. కోటి సోమవారం అంటే కోటి సోమవారం నాడు శివుడికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే అఖండ రాజయోగం లభిస్తుందని చెబుతున్నారు. గన్నేరు పూలు, జిల్లేడు పూలు లేకపోతే జాజి పూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్పబడింది. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదల మాత్రమే ఉపయోగించాలి. బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని 2 ప్రమిదలు తయారు చేయాలి. చేసుకున్న తర్వాత ఆ ప్రమిదలను కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో ఉంచి శివపార్వతుల పటం ముందు పెట్టి ఆవు నెయ్యి దీపారాధన చేయాలి. మీరు పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షంతలను పెట్టుకోవాలి. పూజలో నైవేద్యంగా అరటిపండు లేదా బెల్లం ముక్కను నివేదించండి. చివరగా శివపార్వతులు హారతినిచ్చి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి అక్షంతాలు తలపై వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేయండి. ఈ రోజున చేసే దీపారాధన, నది స్నానం మరియు ఉపవాసాలు చేస్తే కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి కోటి సోమవారం నాడు మహిళలు ఉపవాసం చేస్తే కోటి సోమవారాల ఉపవాసం చేసినట్టే. ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంకాలం శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసి శివాలయంలో దీపారాధన చేయండి. పరమేశ్వరుడు అలాగే ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. ముఖ్యంగా 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల సంవత్సరం అంతా దీపాలు వెలిగించినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. దేవాలయంలో రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయవచ్చు. గుడిలో దీపం వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజ మందిరంలో కానీ తులసికోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు. ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో విభూతిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. ఈ రోజు నందీశ్వరుడు కొమ్ముల మధ్య నుంచి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది.
అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే నందీశ్వరుల చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకం ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే కోటి జన్మలో పుణ్యం లభిస్తుంది. ఎటువంటి కష్టాలు కలగకుండా ఆ పరమశివుడు వరం ప్రసాదిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. తేనెతో అభిషేకం చేస్తే మీకున్న దరిద్రమంతా తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిల్వ పత్రాలు అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తారు. ఈ నియమాలు పాటిస్తూ శివయ్య అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.